భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెంలో ఉన్నాము. కార్మికులు అంటే మనకు గుర్తొచ్చేది కొత్తగూడెంలో సింగరేణి కాలనీస్. ఇక్కడ ప్రతి కార్మికుడికి సలాం కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సత్తా కే స్పెల్లింగ్ పవర్ కే బ్రాండింగ్ హై ఎండ్ స్టైలింగ్ వీడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ he's not the way to do something gabbar sing it's a brand new song to sing gabbar sing he's not the way to do something gabbar sing it's a brand new song to sing. Hi, hello, good evening and welcome to ఆడాలా మజాకా. అడుగు పెట్టగానే ఈ నేలకి బిడ్డనైపోయాను. కొండల మధ్య ఉన్న ఈ కొత్తగూడానికి అభిమానినైపోయాను. ఇవాళ మీ ముందు వచ్చి మీ వాడిని అయిపోయాను. కొత్తగూడెంలో ఆడాల మజాకా. నేను రెడీ, మా ఆడియన్స్ రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ. గట్టిగా చెప్పులు కొట్టేస్తే లెట్స్ వెల్కమ్ మా లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. కొత్తగూడెంలో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. పేర్లతో స్టార్ట్ చేద్దాం. మీ పేరండి? నర్తన ప్రియ. మీ పేరండి? అంజలి. మీ ఇద్దరు? వదినా మర్దలం. వెరీ గుడ్. వదిన మర్దలు ఒకవైపు. మీ పేరండి? కళ్యాణి. కళ్యాణి. మీ పేరండి? కీర్తి. కీర్తి. మీ ఇద్దరు? అక్క చెల్లెలం. ఒకవైపు అక్క చెల్లెళ్ళు, ఇంకో వైపు ఏంటి వదిన మర్దలు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కానీ దానికంటే ముందు పరిచయాలు, జోక్, డాన్స్, పాట, పొడుపు కథ, డైలాగ్ మీ ఇష్టం. డైలాగ్ చెప్పు. యాక్షన్. ఒరే వీరశంకర్ రెడ్డి, బొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. పాప మీరేం చేస్తున్నారు? జోక్. జోక్ చెప్తారా? చెప్పండి. ఒక కూతురు ఉంటది. వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నువ్వేం చేస్తావు నాన్న అంటే, నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు, నేనైతే జుట్టు పీక్కొని పిచ్చోడిని అయిపోతా ఆనందంలో అంటాడు. అందుకే నాన్న నువ్వు అలా అవ్వడం నాకు ఇష్టం లేక నేను ఎప్పుడూ ఫెయిల్ అవుతున్నాను అంటాడు. సూపర్, వెరీ గుడ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. రెడీ. బెల్లం చుట్టూ ఈగలు ఎందుకు వాళ్తాయి? స్వీట్. స్వీట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది కాదు, ఈగ చుట్టూ బెల్లం వాలదు కాబట్టి బెల్లం చుట్టూ. టైర్ లో గాలి ఎందుకు నింపుతారు చెప్పు. టైర్ ఉబ్బుకుండడానికి కాదు. మరేంటి? గాలి టైర్ లో నింపలేదు కాబట్టి. నేను డైలాగ్ చెప్తా. యాక్షన్. ఎవడు మాట్లాడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి మళ్ళీ మళ్ళీ వాడి మాటలే వినాలనిపిస్తుందో వాడే రవిగాడు. ఈ ఎపిసోడ్ లో 2 గిఫ్ట్లు వీళ్ళు గెలుచుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అద్భుతంగా చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే. ఈ రౌండ్ లో ఏమైతే అంటే 90 సెకండ్లు ఇస్తా. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడండి, అందరికి తెలిసి రౌండ్ గురించి. కానీ నేను ఒక పదం చెప్తా, పదాన్ని వాడకుండా పదం గురించి చెప్పాలి. మీకు ఇచ్చే పదం ఫోన్ లో ఉంటదే గింత సిమ్ కార్డు, సిమ్ గురించి సిమ్ అని చెప్పకుండా ఓకే చెప్పాలి దాని గురించి ఇంట్రెస్టింగ్ గా. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. ఒక చిన్న డబ్బా ఫోన్ లో యూజ్ చేస్తారు దాని వల్ల నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అది ఇండియా నుండి మొదలు పెడితే ఇంటర్నేషనల్ దాకా వాడుకోవచ్చు. దాని అబ్బాయిలు యూట్యూబ్లు అది ఇది అనుకుంటే అమ్మాయిల కోసం వాడుకుంటానే ఉన్నారు. ఎంత పడితే అంత. అమ్మాయిలు ఎట్టన్న పోని, ఒక అమ్మాయి కాదు, 2 3 4 వాళ్ళు ఎట్టన్న పోని. లవ్ ఫెయిల్యూర్స్. ఏడు పక్క నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్పుకుంటా పోతున్నావు నువ్వు? ఏం అర్థం పడదాం ఉందా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. రవిజేబులో అయితే 10 ఉంటాయి. ఏంటది? దానికో అమ్మాయి, దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమ్మాయి, ఒక్కొక్క నంబర్ కి ఒక్కొక్కటి. దాని వల్ల సంసారాలు పాడైతాయి, సెకండ్ సెటప్లు వస్తాయి.
అబ్బాయిలకి అసలు దాని మీద ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్. అది లేకుండా అసలు ఉండలేరు. వాట్సాప్లు అవి ఇవి నెట్ అని దానికి అదే యూజ్. అది ఉండేదే ఇంత. దానికి ఉన్నంత భారతం అంతా చాట భారతం ఉంటది. ఒకటే సిమ్ లో 10 నంబర్లు ఉండొచ్చు తెలుసా? ఒకటి కాకపోతే ఇంకోటి యూజ్ చేస్తారు. ఒక అమ్మాయితో మాట్లాడితే ఒకటే నంబర్ యూజ్ చేయరు, ఇంకో అమ్మాయితో మాట్లాడడానికి ఇంకో నంబర్ యూజ్ చేస్తారు. ఓహో, అంటే మీకు ఆ అబ్బాయిలతో మాట్లాడాలని ఉండదు. మీకు అంతే ఉండదు, అంతే కదా? మీకున్నంత మాకు ఉండదు కదా. నేను అబ్బాయిలతో మాట్లాడుతున్నా. అమ్మాయిలతోటి నేను అమ్మాయిలతో ఎందుకు మాట్లాడతాను? అబ్బాయిలతో మాట్లాడతారా? అవును. దూరం ఉండండి. దూరం ఉండండి. మీరెందుకు దూరం ఉంటారు? మేము దగ్గర ఉండాలి, వాళ్ళు దూరం. మేము కూడా దూరమే ఉంటాం. మేము అమ్మాయిలం కాబట్టి. అబ్బాయిలు ఇక్కడ లేరు. అయిపోయిందా? సూపర్. సో సిమ్ గురించి 90 సెకండ్లు అంటే 60 సెకండ్లు ఆపేశారు. చూద్దాం వీళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పారనుకోండి. నేను ఇచ్చిన టాపిక్ గురించి మీరు గిఫ్ట్. నేను మీకు ఇచ్చే టాపిక్ చెప్పులు. ఓకేనా? స్లిప్పర్స్, చెప్పులు వాడకుండా 90 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అవి లేకుండా మనం బయటికి వెళ్ళలేం. అవునా? బట్టలు కాదు, అవి లేకుండా మనం నడవలేం. అది ఇంపార్టెంట్ పాయింట్. వెరీ గుడ్. ఒక అమ్మాయి చేయి అబ్బాయి చెంపని తాగుతుందో తాగదో తెలియదు, కానీ అవి మాత్రం ప్రతి అబ్బాయి చెంపని తప్పు చేస్తే తాగుతాయి. తప్పు చేసి తాగుతా. అది అండర్లైన్ చేయి. వీళ్ళు కూడా చల్ల పడ్డారు నాయనో. ఎండాకాలం వస్తే అవి లేకుండా మనం బయట తిరగలేం. సురుగు కాలుతాయి. అది లేకపోతే అది వేసుకోవాలిగా. తెగితే కుట్టించుకునే ఫెసిలిటీ బాగా ఉంది. అవును. వాటిల్లో మోడల్స్ మీరు ఎత్తుక్కొని మరి షాపింగ్లు బాగా చేస్తారు. మీరేం చేస్తారు? అడవి చెక్క భజన చేస్తారా? షాపింగ్ మేము షాపింగ్ లో ఇస్తాం, కానీ అబ్బాయిలంతా షాపింగ్ అయితే అమ్మాయిలు చేయరు కదా. అవును, ఎక్కువ చేస్తారు షాపింగ్. ఇంకా చెప్పులు ఏడేడ వాడతారు? అవి వేసుకొని టెంపుల్లోకి వెళ్ళో ఉండదు. అంతేనా? దట్స్ ఇట్. సూపర్. అద్భుతం, మహా అద్భుతం. బాగా చెప్పడానికి ట్రై చేశారు వీళ్ళిద్దరు, కానీ మధ్యలో చల్ల పడ్డారు. మొత్తానికి ఇద్దరికి రౌండ్ లో గిఫ్ట్ రాలేదు. మీరు తీసుకుంటారా? థర్డ్ రౌండ్ లో అయితే గిఫ్ట్ గెలుచుకుంటారో వాళ్ళు విన్నర్. కానీ ఇప్పుడైతే ఈ రౌండ్ ఇక్కడ అంతం అయిపోయింది కాబట్టి సెకండ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. ఎవరెవరు ఈ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు చేయతండి. వెరీ గుడ్. ఇందులోకి వెళ్ళి చాలా మందికి ఉంది కదా, నలుగురిని నేను సెలెక్ట్ చేస్తా, టాస్క్ ఇస్తా. టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే ఇప్పటికిప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? రెడీ? రెడీ. బ్రైట్ స్మైల్ ప్లీజ్. గట్టిగా వచ్చి నలుగురు కత్తిలాంటి అమ్మాయిలు వచ్చేసారు. వాట్స్ యువర్ నేమ్? శ్వేత. హాయ్ శ్వేత. కరుణ. హాయ్ కరుణ. స్వర్ణ. హాయ్ స్వర్ణ. స్నేహిత. హాయ్ స్నేహిత. రైట్. నలుగురు కలిసి ఒక ర్యాంప్ వాక్, దాని తర్వాత వచ్చి మాట్లాడుకుందాం. నలుగురు యూతే కాబట్టి చాలా అందంగా ఉండాలి. ఓకేనా? రెడీ? చాలా సెన్షియస్ గా వాక్. మ్యూజిక్. అనుమానం కలిగిందెందుకు ఇంతగా? ఓహో, అనుమాత్రం దూరం కూడా లేదుగా. ఓహో, అది కూడా చెప్పాలా నమ్మేట్టుగా. క్యా బాత్ హై. వాట్ ఎ వాక్ యా. సూపర్. వీళ్ళు ముగ్గురు బాగా చేశారు. నీకే అయింది సడన్ గా. ఓకే రైట్. ఇక్కడ టాస్క్ ఏంటంటే నలుగురికి ఒక వంట షాప్, ఒక కర్రీ పాయింట్ అనుకోవచ్చు, లేకపోతే అన్ని రకాలుగా వంటలు దొరుకుతాయి అనమాట అందులో. ఆ షాప్ లో మీ నలుగురు షాప్లు పక్క పక్కనే ఉన్నాయి. ఓకేనా? నేను ఒక షాప్కి వెళ్తా. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని అట్రాక్ట్ చేయాలి. అంటే మా షాప్ లో ఇలాంటి వస్తువులు బాగుంటాయి, పక్క షాప్ లో వేస్ట్, మీరు విచిత్రమైన లైన్లు వాడచ్చు మీరు. నేను ఎందుకు మీ షాప్ లోనే వంటకాలు కొనాలి? ఓకేనా? ఎలా అమ్ముతారో మీ షాప్ లో ఉన్న తిండి వస్తువులు అది మీ మీద ఉంటుంది. వెరైటీగా క్రేజీ ఎవరైతే అమ్ముతారో గిఫ్ట్ వాళ్ళకి. ఆల్రైట్. సో ఫస్ట్ రెడీ? ఓకేనా? నేను కస్టమర్, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ కస్టమర్, మీ ఇష్టం. నువ్వు ఎలా నీ షాప్ ని ఫేమస్ చేసుకుంటావు నీ ఇష్టం. వాడుకున్నంత. రవి మా షాప్ కి రా. మా షాప్ లో వంటలన్నీ చాలా బాగుంటాయి. అదే అండి షాప్ లేదు, వాళ్ళ షాప్ లో అన్ని ఈగలు వాడుతూ ఉంటాయి. వాళ్ళ షాప్ లో వంటల మీద అన్ని ఈగలా. నా ఫేవరెట్ డిష్ అండి ఈగలు. వాళ్ళ షాప్ లో బాగుందంటే పోతున్నా. లేదు రవి, మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. చికెన్, మటన్.
ఆ, ఫిష్ ఆ. నీకు కావాల్సినవి మా దగ్గర ఉన్నాయి. నువ్వు వస్తున్నావు ఇంకా స్పెషల్ గా తయారు చేయించాను. అరే వాళ్ళు ముందే పార్సల్ కూడా చేసి పెట్టారండి వాళ్ళు. ఆ ఫిష్ చిక్కు మటన్ అన్ని అన్ని వాళ్ళు పార్సల్ చేసి పెట్టారు నా కోసం. నేను అక్కడ లేదు తీసుకుంటా. లేదు, వాళ్ళు నిన్నే చేశారు నువ్వు వస్తావనేసి. నిన్నే వాళ్ళు చేశారా? నిన్నట్టుండే ప్రిపేర్ అవుతున్నారు. నేను ఈ రోజు ఫ్రెష్ గా తయారు చేశాను నీకోసం. ఏది ప్రూఫ్ ఏది? అదిగో అవుతూనే ఉన్నాయి. చికెన్ మటనా? వీళ్ళ చేస్తున్నారు వెనక. ఓ వెనకాల చేస్తున్నారా? ఆ చేపల పులుసు ఎంత? 20 రూపాయలు. ఆవిడైతే నాకు ఫ్రీగా ఇస్తుందండి. ఆ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎలా అమ్ముతారు? రవి మా హోటల్ కి రా, మా హోటల్లో అందమైన అమ్మాయిలు ఉన్నారు. అందమైన అమ్మాయిలతో మంచి మంచి వెరైటీస్ చేసాము. ఏమండి నేను అందమైన అమ్మాయిలు ఏం చేసుకోనండి హోటల్ అందమైన అమ్మాయిలతో చేయించాము. చేయించారా? ఆ. ఓకే. టేస్ట్ కోసం. మీ హోటల్ ఏంటండి? వీళ్ళ హోటల్ అయితే సాక్షాత్ ఇలియానా సమంత వచ్చి వంట చేసారా? మరి ముమెత్ ఖాన్ ఇంకేంటి? ముమెత్ ఖానా? సన్నీ లియోన్ ముమెత్ ఖాన్. వావ్, సన్నీ లియోన్ వచ్చి వంట యా. చేసిందా? వావ్ వావ్ వావ్. ఇక వాళ్ళు అయితే- వచ్చాక మీరు రారా అసలు? అయితే వంట తినేంతసేపు సన్నీ లియోన్ ఆ, అక్కడే అక్కడే ఉంటుందా? ఉంటారు, మీకు సర్వ్ కూడా చేస్తారు. ఆ, కానీ రేట్స్ కూడా చాలా తక్కువ, స్పెషల్. ఈవిడైతే నాకు ఫ్రీగా చికెన్ మటన్. నేను ఫ్రీ, మొత్తం ఫ్రీనే అసలు. మీరు సన్నీ లియోన్ మూవీ సన్నీ లియోన్స్ వాళ్ళతో పాటు ఇవి కూడా ఫ్రీనే. ఓహో వాళ్ళు వడ్డిస్తారా? వడ్డిస్తారు, అలా వాళ్ళని కూడా చూడొచ్చు కదా. ఫిక్స్ నేను మీ హోటల్ With heroines. సూపర్. రెడీ యాక్షన్. మా హోటల్లో ఫుడ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రెష్ గా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ప్యూర్ గా వండి పెడతామండి మీకు. ప్యూర్ గా వండి పెడతారా? అంటే వాళ్ళ హోటల్ లాగా ఈగల దోమలు అని మా ఫుడ్ లో నేను పడవన్నమాట. చూసానండి వాళ్ళ హోటల్లో ఈగలు లేవు. లేదు మా పుట్టి హోటల్ పందుకొక్కులు ఆ ఎలుకలు తిరుగుతా ఉన్నాయి అంతే. మా హోటల్లో అది కూడా ఉండదు. హోటల్ కూడా చూడడానికి చాలా నీట్ గా క్లీన్ గా ఉంటుంది. వచ్చి చాలా ఆనందంగా కడుపు నిండా తినేళ్ళొచ్చు మీరు మా చాలా హోటల్ కాస్ట్లీ అండి హోటల్ మీద. లేదు మీరు వచ్చారు కాబట్టి మీకు మా హోటల్లో మీరు ఏది ఆఫర్ చేసినా అన్ని ఫ్రీ. ఎందుకు మీ హోటల్ వచ్చి తినాలి నేను? ఎవరైనా పెద్ద హీరో వచ్చి తిన్నాడా ఎప్పుడన్నా? మేము మీకు ఫ్యాన్స్ కదా, అందుకే మిమ్మల్ని మీకు ఫ్రీ అంటున్నాం. ఓ మా షాప్ కి వస్తావా? నీకు ఎలకల బిర్యానీ, బల్లి పులుసు. వాళ్ళ షాప్ లో అయితే, ఇలా షాప్ లో అయితే చీమిడి ఎత్తాడు అందులో. నీకు తెలుసా అసలు? గలీజుగా వీళ్ళ వంటలు. చీమిడి నాకైతే, ఎత్తా? 10 రోజుల వంకాయ కూడా వండి పెడతాడు. ఏమండి చికెన్ లో వేడి చికెన్ లో గింత నెయ్యి గింత చీమిడి వేసుకొని తింటే సూపర్ ఉంటది. అందుకే నేను వీళ్ళ హోటల్ కే వెళ్తున్నా. సరే మీ హోటల్ స్పెషల్ ఏంటి? ఎలక బిర్యానీ బల్లి పులుసు తప్ప? స్పెషల్ అంటే ఫ్రాన్సా? యా. నేను ఇప్పుడు ఫ్రాన్స్ కి వెళ్ళి తినాలా? ఫ్రాన్స్ అయ్యో పీతలు రొయ్యలు నీకు తెలియదు. అది ప్రాన్స్ అమ్మా, ఫ్రాన్స్ కాదు. అందుకే ఫ్రాన్స్ అన్న. ఎంత ఫ్రాన్స్ ఎంత? మా అంటే ఎంత ఉంటది? 1,00,000 రూపాయలు. ప్రాన్స్ 1,00,000 రూపాయలు ఒకటా ప్లేట్? స్పెషల్ నీకు వస్తే అసలు 2 లక్షలు నీకైతే. యా. తిన్నోడికి ఇస్తారా లేకపోతే తిన్నోడి దగ్గర తీసుకుంటారా? టిప్ ఇవ్వాలి తెలుసా? వామో సూపర్. వీళ్ళు లక్షలు అంట. ఫ్రాన్స్ ఈ హోటల్ బిజినెస్ మీరు పెట్టలేదు, చాలా నయమైంది. ఈ నలుగురు ఇట్లా ఎవరి హోటల్లో ఫ్రెష్ ఫుడ్ అంటే గిఫ్ట్ ఎవరికంటే నాకు వెరైటీగా ఎలక బిర్యానీ బల్లి పులుసు బాగా నచ్చింది. కంగ్రాచులేషన్. ఆ రౌండ్ వచ్చేసింది. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చే. ఫస్ట్ రౌండ్ లో ఎలాగో మీకు గిఫ్ట్ రాలేదు, మీ ఇద్దరికి గిఫ్ట్ రాలేదు. ఇప్పుడు నేను ఇళ్ళకి ఒకరిని సెలెక్ట్ చేస్తా. ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి ఇప్పుడే. డాన్స్ బాగా వేయండి, ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ ఇస్తా. ఆ గిఫ్ట్ గెలుచుకున్న వాళ్ళు కాకుండా ఓడిపోయిన వాళ్ళు ఫస్ట్ ఆడతారు. ఇది ఓకేనా? ఎవరు మీ దగ్గర నుంచి, మీ టీం నుంచి ఎవరు? నువ్వా? డాన్సా? ఓకేనా? కాన్ఫిడెంట్? మీరు వచ్చేయండి. మ్యూజిక్. India పిల్ల ఇంకో
సూపర్, అద్భుతంగా ఆడారు. ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారు? ఇప్పుడు మా ఆడియన్స్ గెస్ట్ చేస్తారు. ఈవిడికి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? ఈవిడికి సూపర్. సో ఫస్ట్ రౌండ్ ఆడియన్స్ చెప్పేశారు ఎవరో విన్నర్. నువ్వు చాలా బాగా చేసావు, కానీ మొత్తం కిందనే వెతుకుతున్నావు ఏందో. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ థర్డ్ రౌండ్ లో గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్ ఎవరు ఫస్ట్ ఆడాలో అర్థం అయిపోయింది. మీరే ఆడుతున్నారు. ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు తల మీద వెరైటీ విగ్గులు పెడతాం, కలర్ఫుల్ విగ్గులు. విగ్గు పెట్టుకుంటారు. నడుముకి ఒక బాక్స్ తో కొన్ని బాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి. ఆ బాక్స్ కి చిన్న ఒక హోల్ చేసాం, ఓకేనా? అది ఇక్కడ కట్టేస్తాం నడుముకి. ఒకరికి రైట్, ఒకరికి లెఫ్ట్. మీరు ఇలా బెల్లీ డాన్స్ చేసుకుంటూ ఊపుతూ ఉండాలి. ఆ బాల్స్ అందుకెళ్ళి పడుతూ ఉండాలి. రెడీ కదా? ఆల్ ది బెస్ట్. ఈ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకోవాలి మీరు. వచ్చేయండి. ఏ గ్రహం నుంచి వచ్చారో ఇల్లు, అబ్బో రకరకాలుగా ఉన్నారు. ఏం లేదు, ఈ రౌండ్ పేరే హిప్పు ఆ అప్పు అను. హిప్ హాప్. ఆ హిప్పు ఆ హప్పు, ఆ హిప్పు ఆ అప్పు, అట్లా ఊపుతూ ఉండాలి. ఆ బాల్స్ టప్పి అని కింద పడాలి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 ఊపండి. నాట్ కౌట్, ఇది కూడా నాట్ కౌట్. పెట్టండి, మళ్ళీ పెట్టుకోవాలా, అది ఉండాలి కంపల్సరీ. దాన్ని డబ్బాను పట్టుకోవద్దు. ఊపా. అదే ఇవన్నీ నాట్ కౌట్, అది పెట్టుకోవాలి. మరి ఇన్ని ఏంది మరి? టైం అప్. ఓకే, ఎన్నైతే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 బాల్స్. కానీ ఇందులో టోపీ పడిపోయిన తర్వాత కొన్ని బయటకు వచ్చాయి. అవి లెక్క పెడితే 4, అంటే టోటల్ గా 15 బంతులు కింద పడేశారు. వాళ్ళు 16 వేసారు అనుకోండి, వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఓకేనా? చూద్దాం. మీ టార్గెట్ 16. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. థ్యాంక్ యూ. ఏమున్నారు అసలు, వీళ్ళిద్దరికి కొంచెం అటు ఇటు అయింది, కానీ మీకు మాత్రం పర్ఫెక్ట్ సెట్. యో ఇట్లా పెట్టండి. ఇడ్లీ దోశ మసాలా, పూరి వడ ఇడ్లీ ఆ స్టైల్లో ఉంది. మీ టార్గెట్ 16. ఓకేనా? వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే మొత్తం నడు మూసి కింద పడుతుంది. టైం కాదు. ఇప్పుడు ఆ డబ్బల బాల్స్ అయిపోతే డబ్బ కూడా ఊడి పడిపోవాలి. అన్నయ్య టైం ఉంది ఇంకా. ఇది దీన్ని అంటారు గేమ్ అని. ఆడాలా మజ్జాక. టోటల్ గా ఎన్ని? 16 ఇస్ టార్గెట్. 1, 2, 3 వరకు 16. ఇవి ఇంకో 16 ఉంటాయి. 32. సూపర్, వెల్ ప్లేడ్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి థర్డ్ రౌండ్ విన్నర్. షార్ట్ స్కర్ట్ వేసుకో, షార్ట్ క్లాస్ అందుకో, హై హీల్స్ వేసుకో, టైం ఇస్ టు పారియో, లిప్స్టిక్ ఎందుకో, లిప్ లాక్ నేర్చుకో, కాక్టైల్ అందుకో, క్లాక్ ఆఫ్ చేసుకో. ట్రస్ట్ మీ ఓ పిల్ల, అరెస్ట్ మీ అనేలా, రెస్ట్ లేని వరల్డ్ చూపిదా. The night is still young, the night is still young.
సూపర్. సో ఫస్ట్ రౌండ్ అండ్ ఫైనల్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకున్నారు వీళ్ళు. కానీ ఉట్టి చేతులతో వెళ్ళడం నాకు నచ్చదు, అందుకని ఈటీవీ తరఫు నుంచి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ అలాగే మా సెకండ్ రౌండ్ విన్నర్ ఈ ప్లేస్ రైట్ సార్, కానీ గుండె ఇక్కడ ఉంది కదా. మీరిద్దరు ఒక టీము, వెళ్ళిపోతా. చూసారు కదా ఏంటండి ఫైట్, ఆడాల మజాక ప్రతిరోజు ఇలానే ఆడాల ఉంటుంది. మజాక అంటే ఆడాల ఫైటే ఉంటది, ఆడాలే ఆడాల మజాక చూసావా, అంతేగా. నన్ను వదిలేశారండి వీళ్ళ మధ్యలో. మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటలకి ఈటీవీ ఇదే ఛానల్ ఇదే టైం కలుసుకుందాం. అంటే థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. The night is still young. The night is still young. The night is still young. Yeah, yeah. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు నవరాత్రులు? ఫుల్ హాలిడేస్ వస్తాయి 15 days. అది పూజ పునస్కారాలు లాంటి ఏం లేదు. ఏం చేస్తారు అమ్మవారు ఈ నవరాత్రులు? పూజ చేస్తారు. ఓ నేను చూస్తా. నిమ్దా టు స్కాస్ మీ సుబు. ఏంటది ఏమేం కిస్ మీ? నువ్వు డైలాగ్ చెప్తే కౌంటర్ నీకు రైటర్ అనుకున్నావురా, షూటర్ ని కాల్చి పడేస్తా. అయ్య బాబోయ్, నాకు డైలాగులు వచ్చేస్తున్నాయి. You just tell me. Ha. Nimda. Rose, tell me. ఇంకాస్తా పోస్తా.